ఉన్నారు. మా ఊరు దిక్కు ఖచ్చితంగా బండ్ రావాలి, వస్తే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ మొత్తం మా ఊరిని మా గుడిని ముంచకుండా ఉంటాయని చెప్పి కోరుతున్నారు. అసలు ఆ దిశగా ఆలోచనే జరగడం లేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దయచేసి ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేయండి. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అన్నది కాదు, రైతులు వ్యవసాయం అనేది నిరంతరం సాగేది. పైగా ఈసారి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, బీభత్సంగా వానలు పడ్డాయి. పత్తి రైతులు, మక్క రైతులు, సోయా రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి. ఆల్రెడీ ఈ ఇయర్ 179 crores అలొకేటెడ్ బడ్జెట్ ఉంది, దాన్ని తక్షణం రిలీజ్ చేయాలి. తెలంగాణ ప్రాంతం వైపు మన కొరాట గ్రామాన్ని రక్షణగా బండ్ కట్టాలి. మిగిలినటువంటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి. ప్రజలకు ఇస్తామన్న కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము ఇక్కడనే ఇవాళ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేయబోతా ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వంట వార్పులు చేసి కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలిపి తెలంగాణ తెచ్చుకున్నామో, చెనాక కొరాట ప్రాజెక్టు సాధించుకోవడానికి కూడా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వంటలు చేసుకున్నాం, ఇక్కడనే భోజనం చేసి మా నిరసన తెలియజేస్తాం. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాలన చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ప్రాజెక్టులలో అన్యాయం జరిగింది. ప్రధానంగా ప్రాణహిత చేవేళ్ళ తరలించడం కానీ ఇట్లాంటి అంశాలు ఎట్లా మీరు ఏమైనా పోరాటం చేస్తారా? ఇప్పుడు వచ్చిందందుకే కదా బ్రదర్, ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవేళ్ళ ఎప్పుడైతే ప్లేస్ మార్చడం జరిగిందో అప్పుడు ఆదిలాబాద్కి ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒకటి కుప్టి కావచ్చు, చెనక కొరాట కావచ్చు, ఇంకా చిన్న చిన్న చాలా లిఫ్ట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసినాం. ఈ పర్టికులర్ ప్రాజెక్టే చూసుకుంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా బీఆర్ఎస్ హయాంలోనే రిలీజ్ అయినాయి. ఈ ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్లో చేసిన మంచిని ఖచ్చితంగా మంచి జరిగిందనే చెప్తాను నేను. బీఆర్ఎస్లో జరిగిన చెడును కూడా చెడు జరిగిందని చెప్తాను, అట్లా తప్పేం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ. కనీసం ఆ తోక పనులు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేయలేదు.